హాయ్ హలో నమస్తే. తెలంగాణ చేవెళ్లలో జరిగినటువంటి ఒక పెద్ద ప్రమాదం. దానికి అసలు కారణం ఏందో తెలుసా? మనుషులే. మనుషులు ఈ పిచ్చి పిచ్చి సంఘాలన్నీ వచ్చేసి పిచ్చి పిచ్చి సంఘాలు, పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ వచ్చి తప్పులేదు. ఓకే, చెట్లు పెంచాలి, ఆక్సిజన్ తప్పులేదు. ఎక్కడ పెంచాలి? ఆక్సిజన్ ఉండాలి. ఓకే, మన ఇంట్లో మనం ఏసీ ఎక్కడ పెట్టుకుంటాం? జాగ్రత్తగా ఒక పైన ఎక్కడో జాగ్రత్తగా పెట్టుకుంటాంగా. ముక్కుకి మాస్క్ పెట్టుకోవాలి హాస్పిటల్లో, లేదా సెలైన్ కట్టాలి. వచ్చి మనిషి మీద బెటర్గా, బెడ్కి అడ్డం బెటర్గా ఎక్కడో ఒక దూరంగా పెట్టి వైర్తో కనెక్ట్ చేస్తారు ముక్కుకి ఆక్సిజన్ ఇవ్వటానికి. అలాగే మన చెట్లు ఎక్కడ పెంచాలి? రోడ్లకు అడ్డం లేకుండా, ఇళ్ళకి అడ్డం లేకుండా ఆక్సిజన్ ఇచ్చే విధంగా మన చెట్లు పెంచుకోవాలి. అంటే ఎక్కడ అడవిల్లో అక్కడ చెట్లు పెంచుకోవాలి. అడవిలో చెట్లు కొట్టి పడేసి రోడ్ల మీద చెట్లు పెంచుతాము, ఇళ్ళ మధ్యలో చెట్లు పెంచుతాము. ఇవన్నీ చేయటం మనుషులు. మానవ హక్కులు ఎప్పుడో పోయినాయి. మానవ హక్కులు అంటే ఇదే ఇది లో జాతోడు, తక్కువ కులమోడు, పేదోడు, డబ్బులు లేనోడు, రే వాడిని బయటికి పడేసేంట్రా, వాడిని చంపే ఇవన్నీ మానవ హక్కులు. దాని గురించి ఎవడు మాట్లాడు? చెట్లు నరకకాకండి, రోడ్డు మీద కుక్కల్ని మీరు హింసించకాకండి, పాముల్ని మీరు చంపొద్దు, తీసుకెళ్ళి అడవిలో వదిలేద్దాము. వాటికి సంఘాలు ఎక్కువైనాయి. మనుషులకి ఎవరికి సంఘాలు లేవు, మానవ హక్కులకి సంఘాలు లేవు. అన్ని కుక్కల హక్కులకి, చెట్ల హక్కులకి, పాముల హక్కులకి సంఘాలు వచ్చినాయి మొత్తం. వీళ్ళ వల్ల ఇప్పుడు ఈ చేవళ్ళకి ఏందన్నా, మరి చేవళ్ళకి దీనికి ఏంటంటే అదే ఒక సమస్య. ఇదిగో నాకు ఒక మన ప్రదీప్ కుమార్ నాకు ఒక మెయిల్ పెట్టాడు, నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అర్రే అవునా ఇది ఇంత జరిగిందా అని అనుకున్నా. నాకు ప్రదీప్ కుమార్ చెప్పిన అర్రే అవునా ఇంత జరిగిందా అనుకున్నా. అతను సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాను. ఒక మెయిల్ పెట్టాడు, అది మీకు చదివి వినిపిస్తే మీరు జాగ్రత్తగా చూడండి. అతను ఏం పెట్టాడు మెయిల్. ఈరోజు చేవళ్ళ వద్ద జరిగిన బస్సు ప్రమాదం మాటలకు అందని విషాదం. ఆర్టీసీ బస్సుని కంకరతో వెళ్తున్న టిప్పర్ ఢీకొని 19 మంది చనిపోయారు. ఓకే, రోడ్డు మీద ఉన్న ఒక గుంతను తప్పించిపోయి అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొనతో ప్రమాదం జరిగిందని వార్తా కథనాలు వచ్చాయి. అక్కడ యాక్చువల్గా గుంతను తప్పించబోయి బస్సును కొట్టాడు అంటే అర్థం పక్కన మార్జిన్ లేదు. మార్జిన్ ఎందుకు లేదంటే పెద్ద చెట్టు ఉందంట. చెట్లు గుంతలకు అడ్డంగా పోయి మార్జిన్లో పడాలి. అతను చెట్టుకు గుద్దుకుంటే నేను చచ్చిపోతానని బస్సుకు గుద్ది మనుషులను చంపాడు. అది సింపుల్గా జరిగింది. అది ఓకే, అది నాకు అర్థమైంది. ఇదిగో చూడండి, ఇది ఈనాడు పేపర్లో. ఇది నుజ్జు అయిన బస్సు, భయానకరమైనటువంటి ప్రమాద స్థలం, నుజ్జు అయిన బస్సు. ఇవన్నీ కూడా న్యూస్ మీకు ఆల్రెడీ తెలుసు. న్యూస్ గురించి నేను పెద్దగా చెప్పేది లేదు, లోపలికి వెళ్ళి చెప్తే. ఇది చూడండి, ఒకే కుటుంబంలో పాప 3 ఆడపిల్లలు. కాదు, మీడియాలో చూసి బాధేసింది. ఎందుకంటే ఒకేసారి 3 ఆడపిల్లలు చనిపోయారంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోవడం కష్టం. ఒకరికి ఏమన్నా అయితేనే విలవిల్లాడతారు, అది 3కి అయిందంటే ఇంక అది ది మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. పాపం అంతా చదువుకున్న పిల్లల్లాగా ఉన్నారు. ఓకే, అయితే ఆ రోడ్డు ఎలా ఉంది చూడండి ఒకసారి. ఆ రోడ్డు పరిస్థితి ఏంటంటే ఇది అక్కడ ఒక తెలంగాణ నాయకుడు ఇది ఒక వీడియో పెట్టాడండి. ఆయన మొత్తం చెప్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఒకసారి వినండి ఆయన ఏమన్నారు. అది చూడండి, చెట్లు అవన్నీ ఇక పక్కన చెట్లు చూడండి, ఒక చెట్ల మధ్యలోంచి వెళ్తుందన్నమాట. అది చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అదేనండి, ప్రతి దారులు, రహదారులు పక్కన చెట్లు కామన్ కదా అని మీకు అనిపించవచ్చు. చెట్లు కామన్ ఎక్కడ? విస్తీర్ణమైనటువంటి రోడ్ల పక్కన చెట్లు కామన్ ఉంది. ఒకే సింగిల్ లైన్ అయినప్పుడు సింగిల్ లైన్లో మీరు చెట్లు వేస్తే, లేదంటే డబల్ లైన్కి చెట్లు వేస్తే, ఇక ఏమైనా యాక్సిడెంట్ అయితే చెట్లు గుద్దే బదులు మనుషులు గుద్దుతారు కదా. మరి ఆ చెట్లు తొలగించవచ్చు కదా అని నాకు అనుమానం వచ్చింది. చెట్లు తొలగించవచ్చు కదా.
ఏమైంది ఆ చెట్లు తొలగించడానికంటే ఇదే ఇందాక చెప్పాను కదా, సంఘాలు కొన్ని వచ్చాయని. చెట్లు కాపాడే సంఘాలు, కుక్క పిల్లల్ని కాపాడే సంఘాలు, పాముల్ని కాపాడేటువంటి సంఘాలు వచ్చినట్టు ఇది సంఘాలని కాపాడుతామని కొన్ని సంఘాలు ముందుకు వచ్చాయట, చెట్లను కాపాడుతామని. వాళ్ళు గవర్నమెంట్ కొట్టేద్దామండి, ఇది రోడ్డుకి అడ్డంగా ఉంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కొట్టేద్దామని ఉంటే ఎవరో సంఘం వాళ్ళట కోర్టుకు వెళ్ళారట, మీరు చెట్లను రక్షించాల్సిందే, చెట్లను ఎట్లా తీసేస్తారు, ఇది పర్యావరణానికి ఇబ్బంది అయితే. పర్యావరణానికి ఇబ్బంది ఏంటంటే అడవిలో ఇప్పుడు ఆ చెట్టుని జాగ్రత్తగా తీసుకెళ్ళి అవతల నాటాలి, ఓకే అంతే కదా, అవతల నాటాలి. రోడ్డుకి అడ్డం పెట్టి ఇప్పుడు చనిపోయారు, ఓకే. మనుషుల హక్కులకి ఎవరు రారు, కానీ ఇది పర్యావరణాలకి, చెట్లకి, కుక్కలకి, వీటికి మాత్రం చాలా సంఘాలు ఉన్నాయి. ఇది విచ్ రెడ్డిస్ హిపోక్రసీ ఈస్ గ్లేరింగ్. హీ వన్స్ కంగ్రాచులేటెడ్ దెమ్ ఫర్ దేర్ విక్టరీ, నౌ బ్లేమ్స్ దెమ్ యాజ్ సమ్ లెఫ్టిస్ట్. అంటే ఇప్పుడు ఎవరైతే ఇందాక ఒక వీడియో కారులో వెళ్తా ఒక వీడియోలో మాట్లాడారు కదా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన ఏ సంఘం అయితే ఈ చెట్లు కొట్టేయడానికి లేదు, ఇది పర్యావరణానికి, ఇది చాలా పురాతన కాలమైనటువంటి చెట్లు, ఈ చెట్లను మీరు డిస్టర్బ్ చేయడానికి లేదని కోర్టుకి వేశారో, ఆ కోర్టుకి వేసినటువంటి సంఘాలని సపోర్ట్ చేశారంటే ఈయన. ఇప్పుడు కారులో వెళ్తా దాన్ని బ్లేమ్ చేశాడు ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు. అందుకని ఈయన మధుకర్ అని ఒక ఆయన పోస్ట్ చేశాడంటే, నువ్వు గతంలో ఆయన వాళ్ళకి సహాయం చేసావు కదా, వాళ్ళకి ఆ సంఘాలకి నువ్వు నడిపించావు కదా, ఇప్పుడు ఎందుకు డబల్ స్టాండర్డ్ అని చెప్పి, ఇది ఒక వ్యక్తి చేసిన పోస్ట్ ఇది, ఓకే. ఇంకొకటి దిలీప్ రెడ్డి, దెర్ బ్లడ్ ఈజ్ ఆన్ అవర్ హెడ్స్, చేవెల్లా బనియన్స్, తేజ హెచ్బి నట్స్, యువర్ ఫ్యాషనబుల్ యాక్టివిజం killed almost 300 people in the last 3 years for the sake of 400-500 trees. ఇది ఎవరు ఈయనేమన్నాడు, కేవలం మీరు 400-500 చెట్లు ఉన్నాయట ఆ రోడ్డు మీద, అదే నా చెవెళ్ళ రోడ్డు మీద వెళ్తుంటే పక్కన మర్రి చెట్లు ఉన్నాయట, పురాతన కాలమైన చెట్లు ఉన్నాయట. ఆ చెట్లని గవర్నమెంట్ నరికేద్దామంటే వీళ్ళెవరో సంఘాలు వాళ్ళు, చెట్లను కాపాడేటువంటి సంఘం వాళ్ళు, మీరు నరకొద్దా అన్నారట. ఇప్పుడు ఇతను పోస్ట్ చేశాడు, నువ్వు ఆ చెట్లు నరకొద్దు అన్నావు కాబట్టి ఇప్పటికి 400-500 మంది చచ్చిపోయారు. మహా అయితే అక్కడ ఎన్ని 300 చెట్లు ఉన్నాయట. ఎన్ని చెట్లు ఉన్నాయో 400-500 ట్రీస్ ఉన్నాయట. 300 మందిని చెట్టుకు ఒకరిని చంపేశారు ఇప్పటికి ఆ యాక్సిడెంట్లో అదే రోడ్లో. ఇంకెందుకు మరి ఆ చెట్లు అంటే, ఒక చెట్టు విలువ మనిషి విలువ ఒకటేనా ఫండమెంటల్గా, ఓకే. అది బాధాకరమే. అరే ఏంది చెట్లు కొట్టేద్దని ఇట్లా ఇంత జరిగిందా అన్నాడు. చెట్లు కొట్టేమని ఎవరు అనరు. అడవిల్లో మీరు ఆక్రమించుకోకూడదు, అడవి భూములను ఆక్రమించుకోకూడదు, అడవిని డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే ఆక్సిజన్ ఇచ్చేది అడవి, దాన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు. సముద్రంలో యొక్క ఇసుకలు మీరు డిస్టర్బ్ చేయకూడదు. సముద్రాల్లో ఇసుక దవ్వుతారు, అడవిల్లో చెట్లు నరికేస్తారు. ఇది ఇట్లాంటి వాళ్ళు యాక్చువల్గా యాక్టివిస్టులు అందరూ ఎక్కడ ఉండాలి, ఇది సముద్రంలో ఇసుకెత్తుకుపోయే దొంగలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి యాక్టివిస్టులు రావాలి. వాళ్ళ దగ్గరికి ఎవరు యాక్టివిస్టులు రారు, ఎందుకంటే దానికి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉంటారు, ఈ యాక్టివిస్టులు ఏం చేయలేరు, ఓకే. అడవిలు నరికేసి వాళ్ళు 100-200 ఎకరాల భూములు అడవిలు నరికేస్తూ ఉంటే వీళ్ళు ఏమనరు, వాళ్ళ దగ్గరికి పోలేరు, ఎందుకంటే వాళ్ళ వెనక పెద్ద పెద్ద పొలిటీషియన్లు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు అంత పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు వారు ఇది ఇట్లాంటి రోడ్డు మీద చెట్టు నరుగుతుంటే, లేదంటే ఇంట్లో ఒక పామును పట్టుకున్నారే ఇది కరిసిద్దామని చంపబోతుంటే స్నేక్ సొసైటీ వాళ్ళు వచ్చేది చంపకూడదండి, జాగ్రత్త తీసుకులేదు అని భయపడ్డవాడు చంపుతాడు, ఓకే. ఇప్పుడు వాళ్ళ స్నేక్ సొసైటీ పట్టుకోవడానికి వచ్చు, ఇది వీడికేం తెలుసు, తను చూస్తేనే భయపడేవాడు కర్ర తీసుకుని కొడతాను ట్రై చేస్తాడు, లేదు చంపకూడదని ఇవన్నీ, ఓకే. అవేమో మన ఇళ్లలోకి వస్తాయి. ఇప్పుడు మనం అడవిలోకి వస్తే మనల్ని వదిలేస్తాయా ఈ పాములు, స్నేకులు, పులులు, సింహాలు? నేను కనుక వాళ్ళకి దొరికాయి అనుకో, ఆ పులులు, సింహాలు, పాములకు దొరికాను అనుకో, నేను అక్కడ ఏమైనా సంఘాలు ఉంటే నన్ను కాపాడేవి, మానవ హక్కుల సంఘాలు ఉండవు కదా, పులుల మధ్య, పాముల మధ్య, అడవిలో ఉన్నట్టు సింహాలకి మానవ హక్కుల సంఘం అని చెప్పి మనం ఉండవు కదా. ఇప్పుడు మనమే తిరుగుతూ ఉంటాం, పులులను కాపాడాలి, పాములు కాపాడాలి, మనం తిరుగుతుంటాం. మనం మనుషులు కాపాడటానికి అడవిలో ఎవరు లేరు, అవి దొరికితే వేసేస్తాయి మనల్ని. కాబట్టి మనం అడవిలోకి వెళ్ళకూడదు, అవి మన దగ్గరికి రాకూడదు. అలాగే చెట్లు ఇవన్నీ కూడా అడవిలో, పొలాల్లో దూరంగా ఎక్కడ ఆక్సిజన్ పెంచాలి కదా, రోడ్ల మీద ఇళ్ల మధ్య పెంచితే ఇలా యాక్సిడెంట్లు అవుతాయి అనేది నా ఉద్దేశం. అదే చెట్లకు నేను వ్యతిరేకం కాదు. ఆ ప్లేస్మెంట్ ఆఫ్ ది ట్రీస్ ఈజ్ వెరీ బ్యాడ్. ప్రతి వారం 200 ప్రమాదాలు, 2 రోజులు బాధ, తర్వాత మళ్ళీ మౌనం. మనిషి ప్రాణం అంతా చౌకగా మారిపోయిందా? ఇది ప్రదీప్ కుమార్ యొక్క మనోవేదన మీకు చెబుతున్నాను. ఓకే, కర్ణాటక తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రజలు హైదరాబాద్కు వచ్చే దారి ఇది ఒక్కటే.
ఇప్పటికీ డివైడర్ లేవు. ఈ రోడ్డు అసలు సురక్షితం కాదు. రోజు ఈ రోడ్డుపై భయంతో ప్రయాణించే వేలాది ప్రాణాలు ప్రతి సెకండ్కి దేవుని వేడుకుంటున్నాయి. ఈసారి సురక్షితంగా ఇంటికి చేర్చు అని దేవుడికి దండం పెడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు కూడా ఈ రోడ్డునే ప్రయాణిస్తున్నారట. దయచేసి ఈ రోడ్డుని కేవలం విస్తరణ ప్రాజెక్టుగా కాకుండా ప్రాణాలను కాపాడే యజ్ఞంగా మీరు చూడండి అని ఒక ట్వీట్ లింక్ ఇచ్చారు. ఎవరిదో ఇదే చూద్దాం. ప్రభాకర్ చౌతి ఇతను ఒకటి పోస్ట్ చేసేటండి. నిన్న రాత్రి నవ్వుతూ ప్రయాణం మొదలుపెట్టిన వారు ఈ ఉదయం శాశ్వత నిశ్శబ్దంలోకి మునిగిపోయారు. కొన్ని కుటుంబాలు క్షణాల్లో గాలిలోకి వెళ్ళిపోయి ఎన్నో జీవితాలు సిద్ధమయ్యాయి. ఒక్క మనిషి తప్పిదం ఎన్నో జీవితాలు బూడిద చేస్తుంది. చేవెళ్ళ రోడ్డు రక్తపు మచ్చలతో నిండిపోయింది. రోడ్డుపై వెళ్ళాలంటే భయం వేస్తుంది. ప్రతి వారం 200 ప్రమాదాలు, 2 రోజులు బాధ, తర్వాత మళ్ళీ మౌనం, మనిషి ప్రాణం అంత ఇది ప్రవీణ మనోవేదన అనుకున్న ఇది ఇతను ఏమైనా ప్రభాకర్ చౌతి యొక్క మనోబాధ చూడండి. అతను ట్వీట్ చేసింది. హైదరాబాద్కి వచ్చే ధర ఒకటే, మీ అందరిని వేడుకుంటున్నాను. ఇప్పుడు చర్య తీసుకోకపోతే రేపటి మృతుల సంఖ్య సమాధానం చెబుతుంది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి నివాళి అని చెప్పి ఒక నెటిజన్ రాసినటువంటి బాధ మనోవేదనని మీరు అర్థం చేసుకోవాలని మేము గవర్నమెంట్లకు చెబుతున్నాం. ఓకే, చేవెళ్ళ తాండూరు పరిగి ప్రాంతాలు హైదరాబాద్కి రావడానికి ఉన్న రహదారి విస్తరణకి NHA పర్మిషన్ ఇచ్చింది. కానీ రోడ్డు విస్తరణ కాకుండా కొన్ని అంశాలు మనం పరిశీలిద్దాం. ఈ రోడ్డుకి ఇరువైపులో కొన్ని ఏళ్ల కాలం నాటి పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయట. కొంతమంది యాక్టివిస్టులు, అదే కొన్ని సంఘాల యాక్టివిస్టులు, ఓకే, ఈ యాక్టివిస్టులు చెట్లను కాపాడాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడమే కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించడం జరిగిందట. పెద్ద పెద్ద యాక్టివిస్టులు దళితులను కాపాడండి, అగ్రవర్ణాల నుంచి, డబ్బులున్న వాళ్ళ నుంచి పేదలను కాపాడండి, ఈ రాజకీయ వ్యవస్థ నుంచి, దుర్మార్గం నుంచి ట్రైబల్స్ని, అడవిలో ఉన్న ట్రైబల్స్ని కాపాడండి అని ఎవరు అరుస్తారు తప్ప దళితులు కాపాడండి, దళితులు ట్రైబల్స్ని కాపాడాలని ట్రైబల్స్ వీళ్ళే తప్ప వీళ్ళ తరపున ఎవరు కాపాడరు, ఎవరు రారు. ఎవరైనా ఎప్పుడైనా చూసారా? అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు దళిత సంఘం ఒకటి పెట్టి దళితులను కాపాడండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ట్రైబల్స్ని కాపాడండి అని చెప్పి ఎవరైనా ఉంటారా? పాపం వీళ్ళే సంఘాలు పెట్టుకొని, దళితులు, ట్రైబల్స్ వీళ్ళందరూ కూడా పేదలు మొత్తం సంఘాలు పెట్టుకొని మమ్మల్ని కాపాడండి. చెట్లకు మాత్రం అందరూ వచ్చేస్తారు ముందుకి. చెట్లకి, రోడ్ల మీద తిరిగే కుక్కలకి, ఇళ్లలో తిరిగే పాములకి మాత్రం సంఘాలు చాలా ఉన్నాయి వాటిని కాపాడటానికి. మనుషులు కాపాడటానికి మన జనాలు లేరు. అదే నా బాధ. ఇన్నిసార్లు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, చేంజ్ ఆర్గి క్యాంపెయిన్లో వాళ్ళు ఒకటి పెట్టారట, సేవ్ ది బనియన్ ఆఫ్ చేవల్లాస్ అని చెప్పి. ఇది వాళ్ళకి సైన్ పిటిషన్ కూడా పెట్టి 64,000 మంది సైన్ చేశారు. ఓకే, చేవెళ్ళ గురించి 27 మార్చి 2025 వచ్చిన ఆర్టికల్ ఇది. విన్ ఫర్ చేవెళ్ళ బనియన్స్ ఫర్ NGT ఆర్డర్స్ ఫ్రెష్ స్టడీ బిఫోర్ హైవే ఎక్స్పాన్షన్. ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హైలైటెడ్ సీరియస్ ఫ్లాస్ ఇన్ ద ప్రీవియస్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ assessment studies such as the viability of the translocation of 500 banyan trees in Chawala for highway. ఇది న్యూస్ మినిట్లో వచ్చిన ఒక ఆర్టికల్. ఈ విన్ ఫర్ చేవల బనియన్స్ యాజ్ NGT ఆర్డర్స్ ఫ్రెష్ స్టడీ బిఫోర్ హైవే ఎక్స్పాన్షన్. హైవే ఎక్స్పాన్షన్కి చెట్లు కొట్టేస్తామంటే కొట్టేయడానికి లేదు, అవి పురాతనమైనటువంటి అని చెప్పి ఇదిగో ఈ బనియన్, ఇది మర్రి చెట్లు, ఈ మర్రి చెట్ల కోసం ఇది వీళ్ళందరూ వచ్చి సేవ్ ట్రీస్ అని ఇది పెట్టుకున్నారు. అది చెట్లను కాపాడటానికి సేవ్ ట్రీస్ అని పట్టుకున్నారు. అక్కడ తప్పులేదు, నేనేం దాన్ని తప్పుపడతలే. సేవ్ ట్రీస్ అంటే రోడ్ ఎక్స్పాన్షన్ వచ్చినప్పుడు ఇల్లునే కొట్టేస్తున్నారు కదండి. రోడ్ ఎక్స్పాన్షన్, హైవే ప్రాజెక్టు, హైదరాబాద్లో మెట్రో ఎత్తుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేపడేశారు. ఒక చిన్న చెట్టుని లేపేయడానికి ఎందుకు? ఇది అపార్ట్మెంట్ లేపి పక్కన అపార్ట్మెంట్ అలా కడుతున్నారు. ఈ చెట్టుని లేపి కొన్ని రీసెంట్గా ఒక టెక్నాలజీ కూడా వచ్చింది, ఆ భూమితో పాటు లేపి వేరే దగ్గర పెట్టేటువంటి టెక్నాలజీ కూడా వచ్చింది. అవి వాడుకోవాలి, ఆ చెట్టు చనిపోయింది అనుకుంటే. ఓకే, అక్టోబర్ 31 NGT అపా యాక్షన్ తెలంగాణ పోలీస్ అకాడమీ నుండి క్లియరెన్స్ ఇచ్చింది. NGT క్లియర్స్, ది హిందూలో NGT క్లియర్స్ అపా యాక్షన్ మన్నిగూడ 4-lane హైవే ప్రాజెక్ట్ వర్క్స్ బిగిన్ ఇమ్మీడియట్లీ. ఇది వీళ్ళు రోడ్డు మొదలెడతాం అనగానే వాళ్ళు ఎవరు అడ్డం వేసారనమాట. మీరు నరకడానికి లేదు, చెట్లు నరకడానికి లేదని. అడ్రస్సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అట్ ది చేవెళ్ళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆన్ ఫ్రైడే, పరిగి ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ కమిటీ ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి అండ్ చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య said 1,000 crore project which had been stalled due to case filed by environmental activists have now received a green signal for them. Mr. Reddy said that during the hearing held on Friday at the Chennai bench of the Green Tribunal, the National Highway Authority of India informed the court that instead of cutting down 950 crores along the stretch 150 degree
150 ట్రీస్ వుడ్ బి రిమూవ్డ్ అంటే చేవెళ్ళ రోడ్డు మీద చెట్లు పరీక్షించే యాక్టివిస్ట్ వాళ్ళని కొద్ది గంటల క్రితం యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్స్పెన్షన్ చేయమని అనుమతి ఇచ్చింది. ఓకే, ఎన్జిటి ఆన్ మండే గివ్స్ గో హెడ్ ఫర్ వైడనింగ్ ఆఫ్ రోడ్ వేర్ లారీ బస్ యాక్సిడెంట్ అక్కడ, అది ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడ మీరు రోడ్ ఎక్స్టెన్షన్ చేసుకోమని వాళ్ళకి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారట. ఇన్ ఎ స్ట్రేంజ్ ఇన్స్టెడ్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ పాస్డ్ ఆర్డర్స్ ఆన్ మండే, అంటే నిన్న 3వ తారీఖు, గివింగ్ ఎ గో హెడ్ ఫర్ వైడనింగ్ ఆఫ్ ది నేషనల్ హైవే 163 between Moinabad in Rangareddy district and Mannigoda in Vikarabad district, the stretch where the horrific accident occurred. కరెక్ట్గా యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో అక్కడే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కోర్టు ఆల్రెడీ. ఇది ది హిందూ వాళ్ళు చెప్పినటువంటి, ది హిందువులో వచ్చినటువంటి పేపర్ అది. వాటా ఫౌండేషన్ అనే సంస్థ చేవెళ్ళ మర్రి చెట్లు కాపాడాలని ఎన్జిటికి వెళ్ళిన యాక్టివిస్ట్ని చాలాసార్లు అక్కడ ఉన్న మర్రి చెట్లు వేరే చోట తరలించి కాపాడాయి, రోడ్ ఎక్స్పాన్షన్ ఆపకుండా ఉండే అవకాశం చూడాలని చాలాసార్లు అడిగింది. వాటా ఫౌండేషన్ ఇలా ట్వీట్ చేశారు. ఏం చేశారట వీళ్ళు, ఇదండి వాటా ఫౌండేషన్ నేచర్స్ బీ టీమ్ లెండింగ్ అవర్ సర్వీసెస్ టు ది వాయిస్. ఇదా ఓకే. స్టోరీ టెల్లింగ్ ఈజ్ ట్రూలీ ఎన్ ఆర్ట్ హియర్. Tell our favorites tree rescue story so beautifully. Do enjoy the emotions behind saving just one single tree. అది ఒక చెట్టుని కాపాడటంలో దాని వెనక ఎమోషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని. ఎంతమంది చచ్చిపోతే బాధను మాత్రం ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇప్పుడు చెట్టుని కాపాడితే ఒక ఎమోషన్స్ ఉన్నాయి దానికి అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇంత 13 మంది చచ్చిపోయారు, దాని బాధను ఎవరు భరించాలి? చెట్టుని నరికితే చెట్టుకి ఎమోషన్స్ ఉన్నాయో లేవో తెలీదు. మనుషులకి కుటుంబాలు, అమ్మ నాన్న అందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఏడుపులు శోకనాదాలు. ఎన్జిఓతో యాక్టివిస్టులు చాలాసార్లు విభేదించేవారు. ఇలా ట్రీ రిలొకేషన్ చేయడం వల్ల బతికిన చెట్ల సంఖ్య ఎంత, ఆ చెట్లు వేరే చోట నాటండి అని అంటే అవి బతుకుతాయని గ్యారెంటీ అయింది, లిస్ట్ ఇవ్వమని అడుగుతారట వీళ్ళు ఈ యొక్క ఫౌండేషన్ వాళ్ళు. నిజంగా అక్కడ చేవెళ్ళలో ఉన్న 900 మర్రి చెట్లు కాపాడాలనుకుంటే ఒక్కొక్క మర్రి చెట్టుకి బదులు 100 చెట్లు నాటే కార్యక్రమం చేయాలి. కరెక్టే, ఒక మర్రి చెట్టు పోయింది అని బాధ వేస్తే ఒక 100 చెట్లు నాటాలి ఎక్కడో చోట కాంపెన్సేషన్గా. లేదా అదే చెట్టు కావాలి, అదే ప్లేస్లో ఉండాలి, రోడ్డుకి అడ్డంగా ఉండాలి. యాక్సిడెంట్లు చేయాలంటే ఒకవేళ పర్యావరణాన్ని కాలి కలిగించే ఇక్కడ ఉన్న సో ఎన్జిటి ఇచ్చిన తీర్పులు ప్రజల ప్రాణాలు కోల్పోయిన తర్వాత పునఃసమీక్షించింది. ఇది విచారకరం. వాటా ఫౌండేషన్ పెట్టిన ఈ ట్వీట్ చాలా ఆలోచించాలండి. అది సరే అదేనండి. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ ఎన్హెచ్ఏ అఫీషియల్, యు వన్. Sorry we could not save Chevilla bunions. Sorry we could not save hundreds of bunions that were burned down. Sorry we can't save the dozens of semi-burned bunions. Sorry we can't bring back the scores of people that lost life. Live in the 300 plus years while people were fighting tooth and nail against translocation. ఇదేనండి. ఇంకొకసారి నేను చెప్పింది నా ఎంటైర్ ప్రజెంటేషన్లో మేము చెప్పేది ఏంటంటే, అంటే నాకు ఇట్లాంటి కొన్ని సబ్జెక్టులు నాకు ప్రదీప్ ఇస్తుంటాడు. ప్రదీప్ మీద డిస్కస్ చేసాము. ప్రదీప్ పైన మా ఉద్దేశం ఏంటంటే, మేము చెట్లు పెంచడానికి వ్యతిరేకం కాదు, కుక్కలను కాపాడటానికి వ్యతిరేకం కాదు, స్నేక్ సొసైటీకి కూడా వ్యతిరేకం కాదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రయారిటీలో మనుషుల యొక్క ప్రాణాల ప్రయారిటీనా, చెట్లు ప్రయారిటీ అంటే మనుషులనే కాపాడుకోవాలి. పాముల్ని కాపాడటం ప్రయారిటీ, లేదా మనుషుల్ని కాపాడటం అంటే మనుషులే ఇంపార్టెంట్. రోడ్ల మీద తిరిగే కుక్కలు ప్రయారిటీ, మనుషుల ప్రయారిటీ అంటే మనం మనుషుల్నే కాపాడాలి ఫస్ట్. ఓకే, ఎందుకంటే మీకు అనిపించేసి ఎందుకు కుక్కల కంటే మనుషుల్ని ఎందుకు కాపాడాలని. ఇంటలెక్చువల్గా కానీ కొద్దిగా ఈ టెక్నాలజీని, మనుషుల్ని, డాక్టర్లు, ఇంజనీర్లు చేసేది మనుషులే. కుక్కలు, పాములు ఇవన్నీ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, బిల్డింగ్ ఇంజనీర్లు ఎవరు కదా వాళ్ళు. తెలుగు ఉన్నది వీళ్ళే కాబట్టి వీళ్ళనే మనం ప్రొటెక్ట్ చేయాలి. ఒక్కోసారి అవకాశం ఉంటే వాళ్ళని మనం కోల్పోవాలి. వాళ్ళ కోసం మనుషులు చంపడం మాత్రం ఇది అన్యాయం, దుర్మార్గం అని మేము ఇంకొకసారి చెప్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.